Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. The Lord hear when I call to him. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 4 verses 3. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, ఈ రోజుల్లో మరి మనుషుల యొక్క జీవితంలో కూడా ఎలా ఉందంటే, సమస్యలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు, లేదా ఏదైనా చిక్కులు చీకటి సంబంధమైనటువంటి ఆ యొక్క పరిస్థితిలో మరి సంభవించినప్పుడు దేవునికి దూరంగా పారిపోతారు. ఎందుకంటే వారి యొక్క సమస్యల ఊబిల్లోనే, ఆ యొక్క ఆలోచనలోనే ఉంటూ వాటి నుంచి బయటపడలేని స్థితిలో జీవిస్తున్నారు. ఆ యొక్క చీకటి బంధకాల్లోనే బ్రతుకుతున్నారు. మరి ఆ యొక్క బంధకాలన్నీ విడిపోవాలన్నా, ఆ యొక్క పరిస్థితులు మారాలన్నా దేవునికి మనం చేయాల్సింది ఒకటే. మనం యెహోవా యందు విశ్వాసం ఉంచిన వారమై, ఆయన యందు మనం మోకరిల్లి మన యొక్క ప్రార్థన మరి దేవుడు ఆలకించే దేవుడై ఉన్నాడు. చూడండి, మనము ఏ సమస్యను బట్టి ప్రార్థిస్తామో దేవుడు తప్పకుండా మన మొర్రను ఆలకించే దేవుడై ఉన్నాడు. మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనము యథార్థంగా ఉండాలి. మన యొక్క ప్రవర్తన అనేది దేవుని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినను మనము విరిగి నలిగిన హృదయంతో దేవునికి ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మనకు తోడుగా ఉంటాడు, అండగా ఉంటాడు, ధైర్యాన్ని కలుగజేస్తాడు, నెమ్మదిని దయచేస్తాడు. మనకున్న పరిస్థితులన్నిటి నుంచి, చీకటి బంధకాల నుంచి, ప్రతిదీ కూడా వాటన్నిటి నుంచి విడిపించి దేవుడు తన యొక్క నీతి హస్తముతో మనలను ముట్టి మన యొక్క పరిస్థితులన్నిటిని సరిచేసే దేవుడై ఉన్నాడు. మరి దానియేలు కూడా సింహపు బోన్లో వేయబడినప్పుడు మరి ఎంత మాత్రము భయపడకుండా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే మరి దేవునికి ప్రార్థించినప్పుడు ఆ యొక్క సింహపు నోళ్లను ముంచిన దేవుడు మరి తన ప్రార్థన ఆలకించి దేవుడు గొప్ప కార్యములు చేసి, దానియేలు ప్రార్థన మరి ఎంత పట్టుదల కలిగి ప్రార్థించాడో అటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. సమస్యను పట్టు మన చుట్టూ అనేక విపత్తులు మనలను వెంటాడొచ్చు, కానీ దేవుడు మనకు ఆసీనుడై ఉన్న దేవుడై ఉన్నాడు. కనుక మనము చేసే ప్రతి ప్రార్థన ఆయన ఆలకించి మనందరి కుటుంబ జీవితాల పరిస్థితులను, మరి ఎందరైతే మరి ఈ రోజున ఎటువంటి పరిస్థితులను బట్టి మరి బాధపడుతున్నాడో మరి దేవుడు తప్పకుండా ఆ యొక్క ప్రతి ఒక్కరికి దేవుడు అద్భుతమైన రీతిగా దేవుడు కార్యములను చేయును గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశిష్టికారకర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తోత్రములు. ప్రభువా, మరి ఎందరైతే ఈ దినమున ప్రార్థిస్తున్నారో దేవా, నీకు మొర్ర పెడుతున్నారో, ఇటువంటి పరిస్థితులను బట్టి దేవా నీకు ప్రార్థించుకొనుచున్నారు దేవా, వారి యొక్క జీవితాలను, వారి యొక్క పరిస్థితులను, వారి యొక్క స్థితిగతులను మార్చండి. చీకటి బంధకాలన్నిటి నుంచి విడిపించి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన ఎడల పట్టుదల కలిగి ఉండే తండ్రి, అట్టి కృపా కాపుదల మాకు నీ వాక్యం వింటున్న వారందరికీ నీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.